ఒక ప్లేన్ ఉందట, ఒక ఏరోప్లేన్, రైట్? ఒక టైం, ఒక షెడ్యూల్డ్ టైం, ఒక టైంకి స్టార్ట్ అవ్వాలి. తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక టైంకి స్టార్ట్ అవ్వాలి, కానీ అదేం చేసింది? 30 minutes లేట్గా స్టార్ట్ అయింది. 30 minutes లేట్గా స్టార్ట్ అయింది. 30 minutes లేట్గా స్టార్ట్ అయింది. ఒక టైం టీ ఉంది, దానికి 30 minutes లేట్గా స్టార్ట్ అయింది, రైట్? సో ఈ 30 minutes లేట్గా స్టార్ట్ అయింది కాబట్టి రైట్, డెస్టినేషన్కి టైంకి చేరాలి. డెస్టినేషన్ దూరం ఎంత సార్? 1500 కిలోమీటర్లు. 1500 కిలోమీటర్లు అంటే ఇప్పుడు ఒక స్టోరీలా చెప్తాను. ఒక ఏరోప్లేన్ ఏ నుంచి బీకి వెళ్ళాలి, ఏ నుంచి బీకి వెళ్ళాలి. ఏకి ఒక టైంలో స్టార్ట్ అయింది, బీకి కరెక్ట్ టైంలో డెస్టినేషన్ చేరుకున్నది. కానీ ఏ స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్ అరగంట లేట్గా స్టార్ట్ అయ్యింది. అరగంట లేట్గా స్టార్ట్ అయ్యింది, కానీ టైంకి చేరుకోవాలి. అరగంట లేట్గా స్టార్ట్ అయ్యి టైంకి చేరాలి అని అంటే ఆ ఏరోప్లేన్ యొక్క స్పీడ్ అయితే పెంచాలి. స్పీడ్ పెంచాడు. ఎంత పెంచాడు? 250 km/h పెంచాడు. 250 km/h పెంచాడు. అయితే యూజువల్ స్పీడ్ ఎంత? మళ్ళీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక పర్సన్ ఏ నుంచి బీకి వెళ్ళాలి. ఏ నుంచి బీకి మధ్యలో దూరము 1500 కిలోమీటర్లు. యాక్చువల్ స్పీడ్ కరెక్ట్ టైంకి స్టార్ట్ అవుతే ఒక స్పీడ్ తోటి వెళ్తే డెస్టినేషన్ చేరుకుంటా. కానీ అరగంట లేట్గా వెళ్ళాను, అరగంట లేట్గా బయలుదేరాను కాబట్టి నా స్పీడ్ పెంచుతేనే నేను టైంకి చేరుకుంటాను. ఎంత స్పీడ్ పెంచాలన్నాడు? 250 km/h పెంచాలన్నాడు. 250 km/h పెంచాలన్నాడు. నవ్ ఇక్కడ చూద్దాం. సింపుల్. ఇటువంటి క్వశ్చన్స్ని అన్నిటికీ ఆన్సర్ ఆప్షన్ నుంచి చేయడం బెస్ట్ సార్. యాక్చువల్ స్పీడ్ స్టార్టింగ్ వెళ్ళే స్పీడ్ 750 km/h అనుకుందాం. యాక్చువల్గా ప్లేన్ యొక్క స్పీడ్ 750 km/h అనుకుందాం. ఆన్సర్ నుంచి చేస్తున్నాను. 1 hour 750 km. గంటకు 750 కిలోమీటర్లు. 1500 కిలోమీటర్లు అంటే 2 గంటల్లో తన డెస్టినేషన్ చేరుకుంటుంది. 2 గంటల్లో డెస్టినేషన్ చేరుకుంటుంది. కానీ టైం అరగంట లేట్గా స్టార్ట్ అయింది కాబట్టి స్పీడ్ 250 km/h పెంచాను. 250 కిలోమీటర్లు గనక పెంచుతే 250 కిలోమీటర్లు గనక పెంచుతే రైట్, ఇది ఎంత అయింది? స్పీడ్ 1000 km/h అయింది. ఇప్పుడు స్పీడ్ ఎంత అయింది? 1000 km/h అయింది. అంటే 1 hour 1000 km. 1500 కిలోమీటర్లు వెళ్ళడానికి గంటన్నర పట్టింది. గంటన్నర పట్టింది. ఆర్ యు ఆల్ విత్ మీ? లాజికల్గా సింపుల్గా చెప్పాలనుకుంటే ఇది 2 గంటలు పట్టిందంటే ఇది 9కి బయలుదేరితే ఇది 11కి చేరుకున్నది. అంతే కదా సార్? 2 hours టైం అంటే 9 o'clock స్టార్ట్ అయ్యాను, 11 o'clock చేరుకున్నాను. ఇక్కడ ఎగ్జాక్ట్గా 11 o'clockకే చేరాలి. గంటన్నర పట్టింది అంటే ఎప్పుడు స్టార్ట్ అయినట్టు? 9:30. అంటే సెకండ్ బండి అరగంట లేట్గా స్టార్ట్ అయినట్టు. అరగంట లేట్గానే క్వశ్చన్ ఇచ్చాడు కదా, అరగంట లేట్గానే క్వశ్చన్ ఇచ్చాడు. కాబట్టి ఆన్సర్ నుంచి ఎక్స్లు వైలు వేసుకోకుండా ఆన్సర్ చేసుకుంటే ఆన్సర్ మనకు 750 వస్తుంది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక ఏ అనే ప్లేస్ నుంచి బి అనే ప్లేస్ వరకు హెలికాప్టర్లో వెళ్ళాలి. ఒక మామూలు స్పీడ్ తోటి వెళ్తే టైంకి డెస్టినేషన్కి చేరుకుంటాను. కానీ ఈ హెలికాప్టర్ అరగంట లేట్గా స్టార్ట్ అయింది. అరగంట లేట్గా స్టార్ట్ అయింది కానీ టైంకి డెస్టినేషన్ చేరాలి. అరగంట లేట్గా స్టార్ట్ అయింది, టైంకి డెస్టినేషన్ చేరాలి. టైంకి డెస్టినేషన్ చేరాలి అని అంటే రైట్, టైంకి డెస్టినేషన్ చేరాలి. స్పీడ్ పెంచాలి. స్పీడ్ ఎంత పెంచాడు? 250 km/h పెంచాడు. 250 km/h పెంచాడు. ఆప్షన్ నుంచి 750 km/h స్పీడ్ అనుకుంటున్నా. మొత్తము ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి దూరం ఎంత? 1500 కిలోమీటర్లు. గంటకు 750 కిలోమీటర్లు. 1500 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఎన్ని గంటలు తీసుకుంటాడు? 2 గంటలు. స్పీడ్ 250 km/h పెంచాడు అంటే ఇప్పుడు స్పీడ్ ఎంత?
1000 కిలోమీటర్స్ పర్ అవర్. గంటకు 1000 కిలోమీటర్స్ 1500కి ఎంత? 1.5 అవర్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 2 గంటలు పట్టింది. 9కి బయలుదేరితే 11కి చేరుకుంటాను. ఇదే 11కి చేరుకోవాలి, గంటన్నర పట్టింది అంటే 9:30కు స్టార్ట్ అవుతాడు. 9, 9:30 ఎంతసేపు లేట్గా స్టార్ట్ అవుతున్నాడు? అరగంట లేట్.